మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా హాయిగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసాను. ఆ గుడ్ న్యూస్ ఏంటని అయితే చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చే వీడియో అండి ఇది. అదేంటన్నా చూడండి. ఇంకా మా ఛానల్ అయితే మామూలుగా ఉండదన్నమాట. అటువంటి మంచి బంపర్ ఆఫర్ అయితే నాకు వచ్చిందండి. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఆ ఆఫర్ ఏంటో చెప్తాను. అలాగే ఎవరినైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కాబట్టి చూసి కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తే కనుక చాలా బాగుంటుందండి. అదే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే అసలు మ్యాటర్లోకి వచ్చేస్తాను. మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. ఆ భగవంతుడి దయ వల్ల 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒక వీడియో అయితే నా జీవితాన్ని మలుపు తిప్పింది అనమాట మన ఛానల్లో. ఆ వీడియో ఏంటంటే పెద్దలు అంటూ ఉంటారు కదా, ఎక్కువగా పోగొట్టుకున్న కాడే వెతుక్కోవాలంటారు కదా. అలాగే నేను పోగొట్టుకున్న వెతుక్కున్నానండి. ఆ వెతుక్కుంది ఎంత అయితే మీకు కూడా చెప్తాను. ఓకేనా? నేనైతే వీడియోస్ చాలా బాగా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తానండి. ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అసలు వీడియోస్ తీయడంలో పెట్టడంలో అయితే కొద్దిగా కూడా బద్దకించను. అలా ఉండే నాకు ఒక రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా సాడ్ మూమెంట్ అయితే ఒకటి జరిగిందండి. ఆ సాడ్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. చాలా గ్యాప్ అయితే ఇచ్చాను. మధ్యలో ఒక 1 వీక్ అలా అయితే గ్యాప్ అయితే ఇచ్చాను. వీడియోస్ అయితే పెట్టలేదు. అందరూ వీడియోస్ పెట్టలేదేంటి పెట్టు అనేవారు అనమాట. కానీ నాకు ఎందుకు మనసు వచ్చేది కదా ఆ వీడియోస్ పెట్టడానికి. లాస్ట్కి మనసు దేనికైతే రావట్లేదో ఆ వీడియో నేను పెట్టి మానిటైజేషన్ ఎవరికైతే తెచ్చుకున్నానండి ఛానల్. అదేంటంటే మన ఛానల్లో అయితే ఉంటుంది. నేను ఎక్కడైతే చేస్తానో మీకు చూడండి. మిక్సీ బర్న్ అయ్యి మొత్తం మన ఇల్లంతా ఫైర్ అయితే అయింది కదా, కిచెన్ అంతా. ఆ వీడియో అయితే మాత్రం అందరికీ యూజ్ అవుతుందనే విషయంతో అయితే మాత్రం నేను ఆ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో చేసి పెట్టడం వల్ల ఆ వీడియో చాలా మంది చూశారు. 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర వరకు చూస్తారండి. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టి అలాగే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాతో అయితే షేర్ చేసుకున్నారండి చాలా మంది. ఆ ఒక్క వీడియో వల్ల అయితే మాత్రం మన ఛానల్ మానిటైజేషన్కి అయితే వెళ్ళిపోయింది. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అలాగే 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంతవరకు నా ఛానల్ తీసుకొచ్చి చూసిన మీ అందరికి కూడా పేరు పేరున అయితే ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అందుకే పోగొట్టుకున్న కాడే వెతుక్కోవాలంటారు కదా. వీడియోస్ మిక్సీ ఇలా అయిపోయిందని చాలా బాధపడిపోయి చాలా ఎడ్ చేసి చాలా తిట్టుకుని రకరకాలుగా చేసుకునేదాన్ని నేను. అంటే మనం ప్రతి చెడులోని ఒక మంచి ఉంటుంది, ప్రతి మంచిలోని ఒక చెడు ఉంటుందంటే ఇదే అనమాట. అలాగే అంత సాడ్ మూమెంట్ కూడా నాకు గుడ్ అంటే అది జీవితంలో ఇంక నేను జీవితంలో మర్చిపోలేను అనుకున్నాను. కానీ అటువంటిది మర్చిపోయేలాగా అదే వీడియోకి మానిటైజేషన్ అవడం అంటే చాలా గ్రేట్ కదండి. అప్పుడు అది ఆ రోజు అలా జరగడం నా మంచికి, అంతా మన మంచిగా అనుకుని అయితే ఇంక నేను లైఫ్ అయితే లీడ్ చేయడం మొదలు పెట్టానండి. అది ఫైర్ చిన్నదా పెద్ద అంటే చాలా పెద్ద ప్రమాదం అయితే బయటపడ్డాము. ఆ వీడియో మీరు ఎవరినో చూడకపోతే తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఒక్కళ్ళు ఇద్దరని కదండి, మొత్తం అందరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక ఆ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చాలా తొందరగా అయితే చేసేయండి. లేట్ అయితే అస్సలు చేయొద్దు. షేర్ చేయడం విషయంలో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకున్నారని చెప్పాను కదా. అవన్నీ చూస్తుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు చాలా చిన్నదాని అయితే మాత్రం అనిపించింది. చాలా మంది అక్క నువ్వు ఎలా చెప్పావు, నేను చూసి మేము చాలా బాగా అలర్ట్ అయ్యాము, చాలా బాగా అయితే మాత్రం మేము జాగ్రత్తగా ఉంటున్నాం, చాలా జాగ్రత్తగా అయితే మాత్రం చెప్పారు. సరే అమ్మా, మీ అందరూ అంత జాగ్రత్తగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మీకు. నా ఒక్క వీడియో వల్ల మీరు అందరూ ఇంత మోటివేట్ అయ్యి ఉంటే కనుక నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. నిజంగా ఆ వీడియోకి మానిటైజేషన్ వచ్చినా రాకపోయినా సరే మీ అందరూ కూడా చాలా అలర్ట్గా అయితే ఉండండి. కానీ భగవంతుడి దయ వల్ల ఆ వీడియో పెట్టిన 2 daysగా నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. యూట్యూబ్లో రూల్స్ ఎలా ఉంటాయంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాత మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆ వెరిఫికేషన్ అంతా కూడా చాలా బాగా అయిపోయింది. మన ఛానల్లో ఎటువంటిది అయితే లేదు, చక్కగా వెరిఫికేషన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి $10 అయితే రావాలండి. $10 వచ్చిన తర్వాత ఏమాత్రం మనకు గూగుల్ పిన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మన ఛానల్లో $10 అయిపోయింది. అలాగే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చేసిందండి. చూసారా, చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఈ విషయంలో అయితే మాత్రం. పదే చూసుకుంటాను అనమాట నేను. ఇంకా మనకి ఇక్కడి నుంచి డబ్బులు వర్షమే వర్షం కురిసేస్తుంది అని అనుకుంటాము. కానీ అంత అలా కురవదండి. కురుస్తుందో లేదో అయితే మనం కూడా చూద్దాం, వెయిట్ చేద్దాము. మీరు కనుక నా వీడియోస్ అలా చక్కగా చూస్తుంటే తప్పకుండా డబ్బులు వర్షం అయితే కురుస్తుంది. కానీ మీరు చూడాలన్నమాట. ఈ యాడ్సెన్స్ నుంచి అయితే మాత్రం పిన్ అయితే వచ్చిందండి.
మన అడ్రస్ వెరిఫికేషన్ అదంతా అయిపోయింది. యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. ఇంకేం నుంచి మనకి ఇక్కడ నుంచి మనకి $100 వచ్చే వరకు అయితే మాత్రం కష్టపడాలి. అప్పుడే నా ఫస్ట్ శాలరీ అయితే వస్తుందండి ఈ ఛానల్లో. $100 వరకు కూడా కంప్లీట్ అవ్వాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా చక్కగా నా వీడియోస్ చూస్తూ నేను $100 కంప్లీట్ చేసేలా అయితే మీరు కూడా చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియోస్ తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, అయినా సరే నన్ను ఎంతగా ఆదరించి అభిమానించి నా ఛానల్ చక్కగా చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్తే చాలా తక్కువే అవుతుందేమో. ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో కూడా నా వీడియోస్ అనేవి ఆదరిస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను. కానీ ఇంకొక విషయం అంటే $100 అయ్యే వరకు ప్లీజ్ ఫస్ట్ సారి త్వరగా తీసుకునేలాగా అయితే చేయండి. అదంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి తొందరగా అయితే తీసుకునేలాగా చేయండి. నా వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ మంది చూస్తే మనకు త్వరగా రీచ్ అయితే ఉంటుంది. అలాగే $100 అయితే కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు తప్పకుండా నా శాలరీ ఎంత వచ్చింది 1 మంత్ కన్నా విషయం అయితే మాత్రం మీకు చెప్తాను. అది 1 మంత్ రావచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. అదంతా మీ చేతుల్లో ఉంది. వీడియోస్ చేసి పెట్టడం నా చేతుల్లో ఉంది, చూడటం అయితే మీ చేతుల్లో ఉంది. ఇదైతే మాత్రం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుందండి. ఇంకా అంత గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది కదా, నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా ఒక్క వీడియోకి నాకు ఇంత సక్సెస్ అయితే సాధించారన్నా. ఇంకోటి నేను ఛానల్ పెట్టిన 3 monthsకే నాకు ఛానల్ మానిటైజేషన్ అయితే అయిందండి. అందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవ్వాలంటే ఒక్క మెట్టు ఎక్కితే సరిపోదు, మెట్టు తర్వాత మెట్టు ఎక్కాలంటారు కదా, అలాగే చాలా మెట్లు ఎక్కుదామని ట్రై చేశాను. నేను చక్కగా ఈ ఒక్క వీడియోతో మాత్రం సక్సెస్ అయితే సాధించాను. ఇది వచ్చి మాత్రం సక్సెస్ సాధించినట్టు కాదండి, మనం దీంట్లో ఇన్కమ్ స్టార్ట్ చేస్తే అప్పుడు సక్సెస్ అయితే సాధించినట్టు అయితే అవుతుంది మనం. అందుకు ఇంతవరకు రావడం కూడా చాలా గ్రేట్ అండి. మానిటైజేషన్ కూడా చాలా మందికి చాలా 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 లేట్ అయితే అవుతుంది. కానీ ఏదో ఒక వీడియో అయితే మాత్రం తప్పకుండా మలుపు చెప్తుందండి అందరినీ. అందులో నాకు ఈ వీడియో అయితే మలుపు చెప్పింది అనమాట. అందుకే ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా మందికి షేర్ కూడా చేశారండి. సో చాలా చక్కగా అయితే షేర్ చేశారు, అందరికి ఉపయోగపడే వీడియో కాబట్టి. అందుకే మనం నలుగురికి ఉపయోగపడే వీడియో చేస్తే ఎప్పుడైనా సరే సక్సెస్ అయితే సాధించగలం మనం. అలాగే ఇంక ముందు అందరికీ ఎంతో యూజ్ అయ్యే వీడియోస్ అయితే చేయాలని నేను అనుకుంటున్నానండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చేస్తే దాన్ని బట్టి నేను చేయగలను లేదో చెప్పి చేయగలిగిన వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను. చేయలేని వీడియోస్ అయితే అస్సలు చేయలేను కదా, అందుకు చేయగలిగి తప్పకుండా అయితే చేస్తానండి. కానీ మన ఛానల్లో అన్ని కూడా చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది అనమాట. అలాగే నాకు ఆల్రెడీ వేరే ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. ఆ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దానిలో మంచి మంచి టిప్స్, మంచి మంచి ఐడియాస్, జీరో కాస్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. మంచి సక్సెస్ సాధించింది ఆ ఛానల్ అయితే. 2 ఛానల్ పెట్టడానికి కారణం కూడా వేరే ఉందండి. అదే ఛానల్ ఇవన్నీ పెడితే కనుక రీచ్ అవ్వదండి. యూట్యూబ్లో ఏంటంటే మనం ఒకే రకమైన కంటెంట్ ఒక ఛానల్లో పెట్టాలి, వేరే కంటెంట్ పెట్టిన దాంట్లో రీచ్ అయితే ఉండదు. కానీ నా దగ్గర అయితే మాత్రం ఇటువంటి వ్లాగింగ్ అది కూడా చాలా విలేజ్ సంబంధించినవి ఇవన్నీ చాలా ఎక్కువ స్టఫ్ అయితే ఉంది. దానికోసం ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను. అందుకు ఆ ఛానల్ లాగా ఈ ఛానల్ ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. బబ్బు తెలుగు టిప్స్ చూసే సబ్స్క్రైబర్స్ మొత్తం ఈ ఛానల్ కూడా చూసి నా ఛానల్ ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. అక్కడ కూడా ఈ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అలాగే ఈ ఛానల్లో కూడా ఆ ఛానల్ లింక్ అయితే ఇస్తానండి. అదే అనమాట ఈరోజు నేను చెప్పాలనుకుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కొద్ది అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, మీ అందరూ ఎంతగా సక్సెస్ మీ అందరికీ పేరు పేరున మరొకసారి అయితే ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. ఓకే, బాయ్. ఇంకొక విషయం అండి, ఇప్పుడైతే వర్షాలు అవి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. విజయవాడలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఫ్లడ్స్ అయితే వచ్చినాయి కదా, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలా మందికి మనకి జరిగిన వాళ్ళకి లేని వాళ్ళకి అయితే హెల్ప్ కూడా చేద్దాము. హెల్ప్ కూడా కొద్దిగా చెయ్యండి. అంతే, వర్షాకాలం కదా, కరెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఆ వీడియో అయితే ఇక్కడ పెడతానని చెప్పాను కదా నేను. తప్పకుండా చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకే తెలుస్తుంది. ఇంక వీడియో అయితే ఛానల్ ఎంత అయిపోతుందండి. ఈ రోజుకి ఏదైనా వీడియో మరి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి. టేక్ కేర్.